వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18న. దానికి ముందే చెప్పాను వాడికి నీకు కుదరదే అని. నా మాట వింటే కదా వాడేదో పెద్ద జమ్మని వెళ్ళి పెళ్లి చేసుకుంది. అది జీన్స్ వేసుకుంటే నువ్వు ఇంత లావు ఉంటావు, ఆ షేప్ కి జీన్స్ ఏంటి అసహ్యంగా అని దాన్ని హర్ట్ చేసేవాడు. పాపం అది కష్టపడి జస్ట్ 1 month లో 5 kgs తగ్గి జీన్స్ వేసుకుంటే వెయిట్ కాదు తగ్గాల్సింది, రైట్ ప్లేసెస్ లో ఫ్యాట్ తగ్గించుకోమంటాడా? నిజంగా వాడు. నువ్వు వింటున్నావా అసలు? తాగు తాగు బాగా తాగు. నువ్వెందుకు వింటావు? అబ్బే లేదు, నీ ఫ్రెండ్ కి ఏదో మంచి సలహా ఇచ్చావు, అది వినలేదు అంతే కదా. ఐ డోంట్ అడ్వైస్ పీపుల్, ఐ ఓన్లీ గైడ్ దెమ్. వాట్ డు యు థింక్ ఆఫ్ మీ? నేను సోషల్ సైకాలజీలో కోర్స్ చేశాను. గుర్తుంది. అదేదో 2 వారాలు కోర్స్ చేసావని చెప్పావు, అదేనా? నా అచీవ్మెంట్స్ గురించి ఇంత చులకనగా మాట్లాడతావని తెలిసి కూడా నీతో చెప్పడం నాది బుద్ధి తక్కువ. రాధి వెయిట్, రాధి అసలేమైంది నీకు? తాగింది జ్యూస్, మందు కొట్టిన దానిలో ఒకటే చిందులు. నీకు అసలు వైఫ్ తో ఎలా మాట్లాడాలో తెలీదు. అవును తెలీదు. వైఫ్ తో ఒకలా, వీడితో ఒకలా, వాడితో ఒకలా, రకరకాల వాళ్ళతో రకరకాలుగా మాట్లాడడం నాకు తెలీదు. ఇంతకీ నేను చెప్పేది వింటున్నావా లేదా? ఓకే చెప్పుకో. రాధి రాధి, సాయంత్రం శ్రీరామ్ అంకుల్ వెడ్డింగ్ యానివర్సరీ తెలుసుగా. నాకు బోర్డ్ మీటింగ్ ఉంది, రావటానికి వీలు కాదు. నువ్వు వెళ్ళు, ఓకే? నాకు చాలా పనుంది. వెళ్ళాలి రాధి, బాగోదు. మమ్మీ డాడీ కూడా ఊర్లో లేరు. మన పెళ్లి ఫిక్స్ చేసింది తనే కదా. చేశాడులే బోడి పెళ్లి. అది కాదు రాధి, నిజానికి వెళ్ళాలనుకుంటే ఇద్దరం కలిసే వెళ్ళొచ్చు. కానీ వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు, లేదా మానే. నేను మాత్రం వెళ్ళను. దాట్స్ ఇట్. కార్డ్చీడు మా షాప్ లో వెడ్డింగ్ కార్డ్స్ కొన్న వాళ్ళ పెళ్లిళ్ళన్నీ సక్సెస్ఫుల్ అండి. చా వాళ్ళంతా మీ షాప్ లోనే కాపురం ఉంటున్నారా? ఎంతో కొంచెం కష్టమేనమ్మా, జాగ్రత్త. కార్డ్చీడు బాగుంది కదా. నమస్తే ఆంటీ. సందీప్, పెళ్ళైన తర్వాత అసలు కనిపించడం లేదేంటి? హౌస్ అరెస్టా? అదిగో రాధిక అక్కడుంది, వెళ్ళు. రాధి ఇక్కడ ఉందా? బోర్డ్ మీటింగ్ ఉంది రానన్నావు, ఎందుకు వచ్చావు? నువ్వు రానన్నావు. ఎవరు రాకపోతే అంకుల్ ఫీల్ అవుతారు, అందుకని నేను వచ్చాను. అయినా నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు నాకు కాల్ చేసి చెప్పొచ్చు కదా. ఆఫీస్ లో నువ్వు ఖాళీగా ఉంటావని నాకేం తెలుసు? అంటే మీటింగ్ ఉందని నీతో అబద్ధం చెప్పానంటావా? ఏమో. నీకు అసలు. హాయ్ రాధి. హలో. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి ఇక్కడ కూడా మీ ఆయన్ని నంట పెట్టుకుని ఉన్నాడు? మా ఆయన చూడు, నన్ను ఒంటరిగా వదిలేసి అక్కడ ఎవరితోనో హస్కేస్తున్నారు. ఓకే క్యారీ ఆన్. ఓకే బాయ్. ఎవరైనా పలకరిస్తే నవ్వాలి. నీ సోషల్ సైకాలజీ నా దగ్గర వద్దు. యు ఇన్సల్టింగ్ మీ. గుడ్ జాబ్. ఈ అబ్బాయి ఎవరో తెలుసా? సందీప్ అని. సందీప్, హలో. హాయ్. సందీప్ అంటే విజయలక్ష్మి గారు అల్లుడే. ఓ బై ద వే, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే, తీసుకో. సందీప్, యా, హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఇట్స్ ఫైన్. వి ఆర్ ఎంజాయింగ్. మేము పుట్టి బుద్ధిరిగాక నేను 25 ఏళ్ళు, మీ యాంటీ 20 ఏళ్ళు హ్యాపీగా గడిపేశాం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏమైంది? మా ఇద్దరికి పెళ్లి. ఎదుటి వాళ్ళు జోక్ వేసినప్పుడు నవ్వాలి. భార్యాభర్తలు అన్నాక గొడవ పడాలి, లేకపోతే లైఫ్ లో మధ్యాహ్నం లేదు. నేను మీ ఆంటీ మొన్నే గొడవ పడ్డాం. నిన్న కూడా? నిన్నెప్పుడు? మొన్న కదా. కాదు, నిన్న కూడా గొడవ పడ్డాం. కాదు నిన్న కూడా. ఓకే సరే. చూసారా, ఇప్పుడు కూడా గొడవ పడుతున్నాం. అయితే గొడవలు ఎప్పుడు పువ్వులు విసురుతున్నట్టు ఉండాలి, రాళ్ళు రువ్వుతున్నట్టు ఉండకూడదు. నువ్వు విను. చూడండి, పెళ్లి కాక ముందు ఎవరిష్టానికి వాళ్ళు ఉండొచ్చు, కానీ పెళ్ళయ్యాక ఒకరిష్టాన్ని కూడా గౌరవించుకోవాలి. ఓకే? అంకుల్ చెప్పేది నీకే, నాకు కాదు. నీకే చెప్తున్నా. ఎవరితోనూ నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓకే మీరు ఉండండి అంకుల్. మిమ్మల్ని పట్టుకొని ఎవడో అంటుందా? దీనికి అసలు ఎవరైనా లెక్కలేదు. డర్టీ బిచ్. యు బాస్టర్డ్.
అంతమంది ముందు నన్ను బాస్టర్డ్ అంటావా? నువ్వు నన్ను పిచ్ అన్నావు. అంటానే, నువ్వు అక్కడ ఎలా బిహేవ్ చేసావో నీకు తెలుసా? చేసిందంతా చేసి నా మీద తోస్తావరా? అసలు వైఫ్ ఎలా చూసుకోవాలో తెలీదు. పెళ్ళెందుకు చేసుకున్నావరా? పెళ్ళాం అంటే నీలా ఉంటుందని తెలియకే నీలాంటి వైఫ్ నాకు అక్కర్లేదని ఇప్పుడు నాకు అర్థమైందే. మీ అమ్మకి పొగరు, మీ నాన్నకి పొగరు, మీ కల్ప నక్కకి పొగరు, అందరికి పొగరేరా? బ్లడీ డర్టీ ఫ్యామిలీ. నోరు ముయ్. నువ్వేంటి నా ఫ్యామిలీ గురించి మాట్లాడేది? మీ అమ్మ ఉందే, షీజ్ అ డెవిల్. దాని బాధ భరించలేక మీ నాన్న సూసైడ్ చేసుకున్నాడు. నేను మీ నాన్నలా పిరికివాణ్ణి కాదు. వాట్ డిడ్ యు సే? కమ్ అగైన్. నువ్వు నీ బోర్డ్ ఇంగ్లీష్. మీ అమ్మ మూలానే మీ బాబు చచ్చి ఉంటాడు. చంపేస్తాను. నీలాంటి సివిలైజ్ బ్రూట్ తో నేను ఉండలేను. ఉండలేకపోతే పోవే. ఇది మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చిన ఇల్లు. యు గెట్ లాస్ట్. ఇంత జరిగినా నాకెప్పుడు చెప్పలేదేంట్రా అది? చిన్నమ్మగారు చెప్పేది ఇంతే అమ్మగారు. నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను వివరంగా చెప్తాను. తప్పు చేశానమ్మా. ఆ శ్రీరామ్ మాటలు విని పెళ్లి చేశాను. వీడు మీ నాన్న లాంటివాడే. ఇక ఆలోచించాల్సింది ఏమీ లేదు. ఇలాంటి క్యారెక్టర్లెస్ బ్రూట్తో నువ్వు కాపురం చేయడం నేను భరించలేను. శ్రీరామ్, దెర్ ఆర్ 2 ways టు మేక్ ఎ డెసిషన్. ఒకటి బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోవటం, 2 వెంటనే ఓ నిర్ణయానికి రావటం. జీవితంలో అన్నిటికీ ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్లో ఉంటూ ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఆ లిమిట్ దాటిపోతే ఇమీడియట్ డెసిషన్ తప్పదు. నువ్వు డైవర్స్ ఇచ్చేయడమే మంచిదని నాకు అనిపిస్తుంది. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలమ్మా. అందుకోసం నేను ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటాను. నువ్వు చెప్పేది బాగానే ఉందిరా, కానీ రేయ్, పెళ్ళెందుకు చేసుకుంటావు? మన సుఖం కోసం. ఆ సుఖంతో పాటు బాధ్యతలు కూడా స్వీకరిస్తాం. ఆ సుఖమే లేనప్పుడు బాధ్యతలు కూడా వదిలేసుకోవాల్సిందే. అంచేత డైవోర్స్ తప్పదు. ఇట్స్ మై డెసిషన్. రాఘవ, ఆ విషయం నాకు వదిలి రాధిక చేత క్షమాపణ చెప్పించే బాధ్యత నాది. రాధి, తప్పు మనదైనా సరే క్షమాపణ చెప్పడం అంటే లొంగిపోవడమే. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్. నా కూతురు ఎవరి ముందు తల ఉంచడం నాకు ఇష్టం లేదు. ఏమండి, మనకు తోచింది మనం మాట్లాడుకుంటూ పోతే ఎలాగండి? ఒకసారి సందీప్ రాధికను కూర్చోపెట్టి మాట్లాడండి. అమ్మా నువ్వు ఊరుకో. నాన్న ఏదైనా బాగా ఆలోచించి డిసైడ్ చేస్తారు. అదే కరెక్ట్. కరెక్టేలే. ముందు నువ్వు మీ ఆయనకి విడాకులు ఇచ్చావు, ఇప్పుడు వాడికి ఇప్పిస్తున్నారు. అసలు మీ ఇద్దరికి పెళ్ళే కలిసి రాలేదు. రాఘవ, నీ తొందరపాటు నిర్ణయానికి 2 జీవితాలు నాశనం అవుతాయి. నా మాట విను, నీ అన్ని సెటిల్ చేస్తాను. నువ్వు తంటాలు పడి వాళ్ళని ఒప్పించగలవేమో, కానీ నా డెసిషన్ మారదు. అంతేనా? ఎస్, నో అదర్ గో. చూడు బాబు, మీ పెళ్లి ఫెయిల్ అయిందని ఎవరు ఏమని అనుకోని, కానీ డైవర్స్ తీసుకుంటే మీ ఇద్దరు మనశ్శాంతిగా ఉండలేరు. ఆలోచించుకో. దేర్ ఇస్ నో యూస్ అంకుల్. రే సందీప్,